ఇంకెరోజు అయితే 29 మే నెల 2024 సోమవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేనైతే పోల్చుకున్నట్టయితే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా వీటిని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు తెలిసిండే కదా మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఇవ్వడం లైక్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పక్కన చూపిస్తాను ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఇవ్వడం లైక్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసినగా మన పవర్ ఏంటి చూపించాలి ఈరోజు కూడా. సో దిగుమతుల గురించి మాట్లాడుకోవాలి. దిగుమతులు అయితే మళ్ళీ దిగుమతి తగ్గింది. ఈవెన్ మనం జీపీఆర్ మండి లైన్ చూసుకోవాలి. మనం ముందుగా జీపీఆర్ మండి లైన్ మొత్తం చూసుకున్నాడు అంటే భాగ్యలక్ష్మి మండి ఈ కొన్ని మండీలు చూసుకున్నట్టయితే దిగుమతి నేటితో పోల్చుకుని మళ్ళీ ఈ లైన్ మొత్తం తగ్గింది. ఇంకా టీవీఎస్ మండీలు మొత్తం చూసుకుని ఇక్కడ కూడా దిగుమతి అయితే తగ్గింది. 1-2 మండీలకి నేటిపైన పెరిగినా కూడా మిగతా మండీలు అన్నిటికీ ఈరోజు దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాం ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. ఈవెన్ జీపీఆర్ మండీ లైన్ చూసుకుంటే నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది ప్రస్తుతానికి. అలాగే టీవీఎస్ మండీ లైన్ మొత్తం చూసుకుని నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది. ఒక 2-3 మండీలకి దిగుమతి ఇంచుమించు సేమ్ 2% ఎక్కువ వచ్చినా కూడా మిగతా మండీలు అన్నిటికీ ఈరోజు దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. ఈ మండీకి తక్కువ వచ్చిందని లేదండి, ప్రతి మండీకి ఎంతో పోల్చుకున్నట్టయితే ఒక 100 బాక్సులు లేదా 250 బాక్సులు అంటే 300 బాక్సులు అయితే తక్కువ వచ్చాయి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికి కూడా మదనపల్లి మార్కెట్ని ఇంకా మరేమన్నా ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా లేదా చూడాలి. ప్రస్తుతానికి ఏమన్నా మొత్తం ఆ పక్క ఈ పక్క 2 మండీలు చూసుకున్నట్టయితే దిగుమతి తగ్గింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈరోజు మళ్ళీ దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.